శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా అమ్మవారి దగ్గర శ్రీమాత్రే నమః అని ఎవరైతే ప్రార్థనలు పెడుతున్నారో వారందరి తరపున కూడా అమ్మవారి దగ్గర ప్రార్థన చేయడం అనేది జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మీ కోరికలన్నీ కూడా తీరాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నానండి. ఇంకా అమ్మవారు ఈరోజు ఏం చెప్తున్నారు అని అంటే కనుక, బిడ్డ తొందరపడి త్రోసిపారేయకు, నేను చెప్పే ఈ మాటను. ఎందువల్ల అంటే ఈ రాత్రికే అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతోంది తల్లి. ఇంకా జీవితంలో జరగదు అనుకున్న ఒక విషయం అనేది ఖచ్చితంగా జరగబోతోంది అని ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తున్నారండి. మరి అమ్మ మనకు ఎప్పుడు కూడా నిరాశతో మనం అయ్యో అదృష్టం అనేది లేదు అనుకుంటున్నాము కదా, శుభవార్త వస్తుందని ఎదురు చూస్తున్నాము, కానీ జరగలేదే అని ఏమాత్రం బాధపడవద్దు అని చెప్పి ఒక గొప్ప ఓదార్పునిస్తూ అమ్మ ఒక సంకేతాన్ని కూడా మనకు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు అది తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎంత మాత్రము డిసప్పాయింట్ అవ్వవలసిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులతో ఈ సందేశాల రూపంలో అమ్మ అందిస్తూనే ఉంటారు. మనకు కావలసినటువంటి ఆన్సర్ అనేది ఈ సందేశంలో తప్పక దొరుకుతుంది అని చెప్పి ఎంతోమంది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటూ ఉన్నారు. మీ అందరికీ కూడా నిజంగా ధన్యవాదములండి. మరి మిగతా ఎవరైతే కోరికలు వాళ్ళకు తీరలేదని బాధపడుతున్నారో అతి కొద్ది కాలంలోనే వారి కోరికలను కూడా అమ్మవారు త్వరగా తీర్చేయాలని నిజంగా నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఆ తల్లి ఏ సందేశం ఇచ్చినా కూడా దాంట్లో ఎంతో అంతరార్థం ఉంది అని మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి అమ్మవారిని ఇంకా ఈ వీడియోలో ఏం చెప్తూ ఉన్నారో తెలుసుకుందాం. ఎప్పుడు కూడా అమ్మ మనకు శుక్రవారమైనా సరే ఏ వారమైనా కూడా మనకు ఎదురు చూసి ఏదైనా సరే ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనకు ఏదైనా ఒక డిసప్పాయింట్మెంట్ అంటే ఉంటే కనుక, అంటే ఈ వారం నేను అనుకున్నాను దుర్గమ్మ కనీసం ఈ రోజన్నా నాకు జరుగుతుంది అని అనుకుని ఒక్కొక్కసారి జరగని సందర్భాలు అనేవి కూడా ఉంటాయండి. ప్రతి శుక్రవారం కూడా అమ్మ మనకు ఒక గుడికి వెళ్తే చాలు, గుడికి వెళ్ళినా సరే లేదంటే ఏదో ఒక రూపంలో అమ్మ మనకు కనిపిస్తూనే ఉంటారు. అంటే వేరే వాళ్ళ ద్వారా మనకు ప్రసాదం పంపించడము కానివ్వండి, లేదంటే మనకు ఎదురు చూస్తున్నటువంటి గుడికి వెళ్ళినప్పుడు ఆ పువ్వులు అనేవి, లేదంటే పాదాల దగ్గర పువ్వులు అనేది మన చేతికి అందితే బాగుంటుంది. ఏదైనా పండు కానీ ఎలాంటి చిన్న చిన్న విషయాలు మనకు అసంతృప్తిని పరచకుండా అమ్మ పంపిస్తూనే ఉంటారు కదండి. అంటే మన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలా అయితే మనల్ని రిసీవ్ చేసుకుంటారో అలాగే అమ్మ గుడికి వెళ్ళినప్పుడు అంత ప్రేమగా అమ్మ మనల్ని చూసుకుంటారు కదా. ఒక్కొక్క భక్తునికి కూడా కానీ ఒక్కొక్క సందర్భంలో మనం ఏదైనా ఒక విషయం జరగలేదు అని బాధపడుతూ ఉంటాం. అలాంటిది కనీసం ఈ శుక్రవారం రోజైనా సరే నాకు జరుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాము. దుర్గమ్మ అని రాత్రి 12 గంటల వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ముఖ్యమైన ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూ కాల్ కావచ్చు, ఒక ఆఫర్ లెటర్ కావచ్చు, ఏదైనా ఒక ఫోన్ కాల్, ఇంపార్టెంట్ అయిన ఫోన్ కాల్ కావచ్చు, ఎలాంటి ఒక విషయమైనా సరే జరగదేమో అని చెప్పి భయపడుతూ ఉన్న ఒక భక్తునికి అమ్మ దుర్గమ్మ చూపించినటువంటి ఒక అద్భుతం అండి. చివరి క్షణాల్లో కూడా అమ్మ మనల్ని గట్టెక్కించడానికి అవకాశం అనేది తప్పకుండా ఇచ్చే తరతారు. మరి మనందరము కూడా ఈరోజు మనమైతే ఏ కోరిక అయితే మనం కోరుకుంటూ ఉన్నామో అది తప్పకుండా మనకు గట్టెక్కించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే అంతవరకు కూడా మనకు జరగదేమో, ఇన్ని వారాల నుంచి జరగలేదు, ప్రయత్నిస్తున్నాను కదా, ఈ వారం అయినా అమ్మ చేస్తుందేమో అని అనుకుంటున్నాను. రాత్రి 7 గంటలు అయిపోయింది, 8 గంటలు అయిపోయింది, ఇంకా నాకు ఫోన్ అనేది కూడా రావడం లేదు, చేయవలసిన వాళ్ళు ఫోన్ చేయలేదే దుర్గమ్మ అని చెప్పి నిరాశపడుతూ ఉన్న ఒక భక్తునికి అండి అమ్మ చూపించిన అద్భుతం ఏంటి అని అంటే కనుక, దేనికైనా సరే ఒక సమయం అనేది మనకు కలిసి రావాలండి. మనకు మన జాతకాన్ని అంటే మనం చేసే పనులను బట్టో మన కర్మఫలాలను బట్టో మనకు ఒక సమయం అనేది కూడా కలిసి రావాలి. అలాంటి సమయం మనకు కొంచెం ముందు వెనుక అవుతుంది, కానీ ఖచ్చితంగా దుర్గమ్మ ఇచ్చే తీరుతారు, చేస్తారండి. ఏం జరిగింది అని అంటే ఈ భక్తునికి కొంత అప్పు అనేది ఇచ్చారండి. అతనికి 1,50,000 రూపాయల అప్పు అనేది ఇచ్చారన్నమాట. ఆ అప్పు తీసుకున్న అతనికి వడ్డీ కట్టేస్తున్నారు, అసలు అడుగుతూ ఉన్నారన్నమాట. ఇతను తన కొడుకు చదువు కోసం అసలు అనేది ఇవ్వమని అడుగుతూ ఉన్నారన్నమాట. ఆ వడ్డీ తీసుకున్న అది అసలు తీసుకున్న అతను
సరేనండి, నాకు ఒక 2-3 రోజులు టైము, నెలలు ఇవ్వండి, లేదంటే ఇచ్చేస్తాను మీకు అసలుకు అడిగినప్పుడు అతను అడిగిన టైం కూడా అయిపోయింది. 2-3 నెలలు అయిపోయింది. ఇంకా పైన 5-6 నెలలు కూడా అయిపోయింది. ఇంకా కూడా అతను ఆ డబ్బులు ఇవ్వలేకపోయారు. అతనికి వేరే దారి లేదన్నమాట. అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఏదో వడ్డీ వస్తుందని ఇచ్చాను. ఇప్పుడు నా అవసరానికి వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం లేదు. ఏంటి దుర్గమ్మ, ఎలాగైనా సరే ఆ డబ్బులు ఇప్పించండి దుర్గమ్మ, నాకు ఏదో ఒక సహాయం అయితే చేయండి. అతన్ని అడిగి చూసి ఆ రోజంతా కూడా శుక్రవారం నుండి అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే ఇదిగో తీసుకొచ్చి ఇస్తాను, ఇదిగో ఇస్తాను అని చెప్పి అన్నారండి. ఆ వడ్డీ, ఆ అప్పు తీసుకున్న అతను ఇంకా ఆ రాత్రి 8 గంటలు అయిపోయింది, 8:30 అయిపోయింది, 9 కూడా అయిపోయిందండి. ఇంకా అతను తీసుకొచ్చి ఇప్పుడు ఫోన్ చేయడు, ఇంకా ఇది జరిగే పని కాదులే అని చెప్పేసి అతను అసంతృప్తితో ఉన్నారన్నమాట. ఏం చేయాలంటే అతనికి స్కూల్కి, అతనికి పిల్లవానికి ఫీజు కట్టడం కోసం కావాలి అని చెప్పేసి ఆ పిల్లవాడేమో నాన్న ఈరోజు లాస్ట్ డేట్, ఏం చేయాలి, మనం ఇంకా టైం లేదు అని అనుకుని బాధపడుతున్న సమయంలో అండి కరెక్ట్గా రాత్రి 10:45 కంటండి ఆ భక్తునికి దుర్గమ్మ ఒక అద్భుతం చూపించారండి. ఏంటి అని అంటే అతను ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు రావాలని అనుకున్నారో అతనికి అందడానికి కోసం అంటే అతను ప్రయత్నిస్తున్నారు, అతనికి అందడం లేదు. అంటే టైము అనేది పట్టింది. అందువల్ల ఆ టైం అనేది రాత్రి అయిపోయినా సరే ఎంత టైం అయినా సరే మీరు ఫోన్ చేయండి అని చెప్పినప్పుడు ఇతనికి రాత్రి 11:45 అతను ఫోన్ చేయడం అనేది జరిగిందండి. ఫోన్ చేయగానే అతనికి అసలు ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడే అని చెప్పి ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి వెంటనే సడన్గా అంటే ఫోన్ పక్కనే పెట్టుకున్నారు అన్నమాట. ఏ టైంకైనా ఫోన్ వస్తుంది అని చెప్పి ఫోన్ తీసి మాట్లాడగానే అతను చెప్పారు, ఏమండి నాకు రావాల్సిన డబ్బులు, మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, రావాల్సిన డబ్బులు కొంచెం లేట్ అయింది, నాకు ఇప్పుడే అందాయండి చేతికి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఇస్తాను మీకు, ఎందుకంటే నాకు ఒక అవసరం అన్నప్పుడు మీరు ఆ సహాయం చేశారు కనుక మీ డబ్బులు మీ దగ్గరకు తీసుకురావడానికి నేను ఎంతో ప్రయత్నించాను, నాకు ఇప్పుడే అయినా నా చేతికి అని ఇంకా అతను మీరు రావడం కాదండి, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేనే వస్తానని సరే అని రమ్మన్న చోటికి ఇతను వెళ్ళినప్పుడు అతను డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఎంతగా ఒక్కొక్కసారి ఏం టయాన మనకు అదృష్టం అనేది మన తలుపు తడుతుందో మనకు తెలియదు. నిజంగా అండి ఆ అదృష్టం అనేది వీళ్ళకి డబ్బు పరంగా అతనికి రాత్రికి మంచి జరిగింది. మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఏ విషయం గురించి ఆలోచిస్తున్నామో వాళ్ళందరికీ కూడా దుర్గమ్మ ఒక అద్భుతం చూపించడం అనేది నిజంగా ఎలాంటి క్షణమైనా సరే మన జీవితంలో మార్పు రావచ్చు. అందువల్ల మనం నమ్మకంతో మనం చేయవలసిన పనిని, మనం చేయాల్సిన బాధ్యతని మనం కరెక్ట్గా నెరవేర్చుకుంటూ ఒక నమ్మకంతో, సంతోషంతో మనం ముందుకు వెళ్ళగలిగితే జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనేది మనం గమనించగలుగుతాం. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు నిజంగా వాళ్ళు నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారండి. రాత్రి శుక్రవారం కదా, నాకు ఇలా జరిగింది అక్క మా కుటుంబంలో, నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సందేశాలు వినడం వల్ల మాకు నిజంగా ఆ ఓర్పు, ఆ సహనం అనేది మాకు వచ్చింది అని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకున్నారండి. అది యాజ్ టీజ్గా ఇంకా దాచుకోవడం నాకు ఇష్టం లేక మీతో వెంటనే షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజంగా అమ్మ చెప్పినట్లు ఆలస్యం అవుతుందే కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుందని నమ్మాలి. ఈ వీడియో అనేది మీకు అందరికీ కూడా ఎంతో గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటూ ఉన్నాను. మరి ఖచ్చితంగా నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చిన్న కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః కామెంట్ చేయడం మర్చిపోద్దండి. చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అంత మాత్రమే కాదండి, ఎవరైతే ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు, మీరు తెలియని వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేస్తే కనుక అలాంటి మీకు మంచి అనేది మీ జీవితంలో కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి అమ్మవారి వీడియోస్ అనేవి ఇంకొక 10 మందికి అయితే షేర్ చేయండి అనే విషయాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. మనం ఇలా ఒక్కొక్కరికి తెలియజేయడం వల్లే కొన్ని విషయాలు మనకు తెలుసుకోగలుగుతున్నాం కనుక మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మీ అందరికీ కూడా ఇంతవరకు ఎవరైతే కనుక ఆదరిస్తూ ఉన్నారో ఇంకా వాళ్ళందరికీ కూడా పెద్ద ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.